కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా పాలమూరు జిల్లా నేతల మధ్య అగ్గి రాజుకుంది. ఆలంపూర్ పంచాయతీ హైదరాబాద్ కు చేరింది. ఎంపీ మల్లు రవి వైఖరిపై హస్తం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసింది సంపత్ కుమార్ వర్గం. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడిపై కంప్లైంట్ రావడం గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం ఇలాఖలో నేతల మధ్య నిత్యం ఆధిపత్య పోరు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. నిత్యం ఈ జిల్లాలో హస్తం నేతల మధ్య గొడవలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కొందరు సీక్రెట్ మీటింగ్ నిర్వహించుకొని పార్టీలో సంచలనం సృష్టించారు. గతంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగితే తాజాగా సీఎం సొంత జిల్లాలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి. జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరొకరు రహస్యంగా సమావేశం కావడం కాంగ్రెస్ హైకమాండ్ ను షేక్ చేసింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట. కాగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంత్రులపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతోందంటూ సంచలన కామెంట్ చేశారు. అయితే ఈ పరిణామాలు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఇకపై ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించొద్దని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని సీఎం సీఎల్పీ సమావేశంలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెగారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. చిన్నారెడ్డి ఏకంగా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తన నిరసన గళాన్ని విప్పారు. ఈ ఘటన మరవక ముందే గద్వాల ఎపిసోడ్ బయటకు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో కొత్త పాత నేతల పంచాయతీ కొనసాగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సరితకు ఎంపీ మల్లు రవి మద్దతు ఉంది. అయితే ఇటీవల గద్వాల రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఎంపీ రవి, ఎమ్మెల్యే బండ్ల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్లడంతో ఈ పరిణామం చూసిన మంత్రి పొంగులేటి షాక్ అయ్యారు. ఇప్పటికే వర్గపోరు ఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి మల్లు రవి వ్యవహారం మరోసారి తలనొప్పిగా మారిందట. గద్వాల ఘటన మర్చిపోకముందే ఆలంపూర్ నియోజకవర్గంలో వివాదానికి ఆయన కారకుడయ్యాడని అక్కడి కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ కొచ్చారు. మల్లు రవికి వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం వెనుక సీనియర్ నేతల హస్తం ఉందన్న చర్చ నడుస్తోంది. కాగా చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న రోజే ఆయన హంగామా చేయడంపై మీనాక్షి సీరియస్ అయ్యిందని టాక్. తాజా ఎపిసోడ్ మల్లు రవికి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. సంపత్ కుమార్ వర్గం ఫిర్యాదుపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూర్తిస్థాయి విచారణ చేపడతామని, నిజాలు తెలుస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన మల్లు రవి జిల్లాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి తన అనుచరులను కంట్రోల్ చేసుకోవడం లేదని, ఆయన అండదండలతోనే మల్లు రవి రెచ్చిపోతున్నాడన్న వాదన కూడా ఉంది. కాగా పాలమూరు జిల్లాలో తలెత్తిన కాంగ్రెస్ విభేదాలను ఇన్ఛార్జ్ ఎలా సెట్ చేస్తుందోనన్న ఆసక్తి పార్టీ కేడర్లో నెలకొంది. ఆలంపూర్ కాంగ్రెస్ వివాదానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.